హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయలు మనకేంటంటే రేపు ఉదయం అయితే ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో అయితే వేయబోతున్నారు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో. అయితే ఇలాంటి వారికి మాత్రం ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఆగస్టు 30వ తేదీన అయితే వేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఈసారి అంగన్వాడీలకు సంబంధించి కూడా శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఒకటి చూపిస్తాను చూడండి. నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే తల్లికి వందనంకి సంబంధించి ఇక్కడ మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మనకు జూలై 22 అంటే మనకు రేపు అయితే మనకి ఈ 13,000 రూపాయలు ఖాతాల్లో అయితే విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి జీవోను కూడా ఆల్రెడీ విడుదల చేశారు. 15, 16 అధికారిక మార్గదర్శకాలను కూడినటువంటి జీవో కూడా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే ఈ తల్లికి వందనంకి సంబంధించి మనకేంటంటే ఒక్కొక్క విద్యార్థినికి మనకేంటంటే 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు వారి పేరు పైన. బట్ ఏంటంటే వాళ్ళకు అందేది ఏంటంటే మనకు 13,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఈ మిగిలినటువంటి 2,000 ఏదైతే ఉందో పాఠశాలలకు సంబంధించి ఆ 2,000 రూపాయలు కట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు ఇది రేపు విడుదల చేయబోతున్నారు. ఇలాంటి వారికి మాత్రం తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి పడవండి. ఎవరికి పడవు ఏంటని చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉంటారో ఆ డాక్యుమెంట్స్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కొంతమంది ఏంటంటే ఏదైతే ఇన్యాక్టివేట్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడము, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ చేసుకోకుండా, అలాగే మనకేంటంటే బ్యాంక్ అకౌంట్తో పాటుగా మనకు ఈ మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోకుండా, అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది కూడా లింక్ చేసుకోకుండా ఎవరైతే ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేసి ఉంటారో వారికి మాత్రం డబ్బులు అనేవి పడవండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు ఈరోజే సరి చేసుకోండి. ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు అనేవి బ్యాంకులో అయితే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతాయి. ఈ ఎన్పిసి ఎక్కడ చేసుకోవాలి, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఆధార్తో లింకప్ అనేది ఎక్కడ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఎక్కడ లింకప్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే ఇవన్నీ మీరు మీ యొక్క బ్యాంకుల్లోనే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అది ఏం ఎక్కువ టైం పడదండి. ఓన్లీ ఫర్ మనకు అరగంట 1 అవర్ ఈ విధంగా టైం అనేది పడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నికర నగదు ఒక విద్యార్థికి 15,000 రూపాయలు అయితే వేస్తారు. అలాగే మనకి ఏంటంటే 2,000 రూపాయలు పాఠశాలకు నిర్వహణకు సంబంధించి 2,000 కట్ చేసుకుంటారు. ఇక మనకు 13,000 రూపాయలు మాత్రమే మన చేతికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు నేరుగా రేపైతే మనకు జమ కావడం అయితే జరుగుతుంది. ఇక పరిమితి లేదు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరికీ అంటే అర్హత ఉంటే కనుక ప్రతి ఒక్క విద్యార్థికి ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం ఆగస్టు 30వ తేదీన అయితే జమ కాబోతున్నాయి. ఇక్కడ మీరు ఎవరికైనా చూసుకున్నట్లయితే ఇక్కడ 1 నుండి 12వ తరగతి వరకు ఇంటర్ మరియు ప్రభుత్వ మరియు గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు స్కూల్ కాలేజీ విద్యార్థులందరికీ ఇదైతే లభిస్తుంది. ఇక నెక్స్ట్ మీకు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కొత్తగా అడ్మిషన్లు, ఇక్కడ మీరు పాయింట్ గమనించినట్లయితే కొత్తగా అడ్మిషన్లు 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్త అడ్మిషన్లు ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఆగస్టు 30వ తేదీన ఈ నగదు అనేది విడుదల చేస్తారు. అంటే మనకు 2 విడతలుగా అయితే ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు. అయితే రేపు కొంతమందికి ఎవరైతే కొత్తగా అడ్మిషన్లు చేసుకొని ఉంటారో వారికి మాత్రం ఆగస్టు 30వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము. ఇక ఇక్కడ మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక జూలై 22వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు సచివాలయంలో ఫిర్యాదులు అనేది స్వీకరిస్తారు. ఒకవేళ మీకు డబ్బులు రాకపోవడం ఏదైనా ఇష్యూ కానివచ్చు. ఆ ఇష్యూ వలన ఏదైనా మీ యొక్క డబ్బులు రాకుండా హోల్డ్లో ఉండడము ఇలాంటి ఏదైనా మీరు పరిణామాలు ఎదుర్కొంటే కనుక వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఇక్కడ జూలై 22 నుండి మనకేంటంటే ఆగస్టు 3వ తేదీలోపు సచివాలయాల్లో అయితే కంప్లైంట్స్ తీసుకుంటారు. ఆ కంప్లైంట్స్ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ ఆగస్టు మనకు 30వ తేదీన డబ్బులు విడుదల చేస్తారు కదా, మేబీ ఆ లిస్టులో మీకు డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే ఇక మనకు అంగన్వాడీలకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందన్నాను కదా, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఇక ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి వీరికి వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ నిర్ణయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు వర్తింపైతే చేశారు. తల్లికి వందనం పథకం అర్బన్ రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ సిబ్బంది అందరికీ వర్తించబోతుందని చెప్పేసి ఇక్కడ చాలా కాలంగా వారు కోరుతున్నటువంటి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఈ నిర్ణయం అయితే ఊరటనివ్వనుంది. ఇక మంత్రి సంధ్యారాణి హర్షం అయితే వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర అంగన్వాడీ కుటుంబం తరపున కృతజ్ఞతలు అయితే తెలిపారు. ఈ నిర్ణయం అంగన్వాడీ సిబ్బందిలో మరింత ఉత్సాహం భరోసా నింపుతుందని చెప్పారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అంగన్వాడీ సిబ్బందికి గొప్ప గుర్తింపు అని చెప్పేసి మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. చిన్నారులు గర్భిణీలు బాలింతలకు సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి సందేశాన్ని అయితే ఈ నిర్ణయం అయితే ఇస్తుందని ఆమె తెలిపారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు కూడా అయితే రేపైతే శుభవార్త అయితే వచ్చింది. అయితే అంగన్వాడీలు కూడా ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కాబోతున్నాయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క అంగన్వాడీకి ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క ఖాతాల్లోనే పర్సనల్ ఖాతాల్లోనే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మనకు రేపు తల్లికి వందనం 13,000 రూపాయలతో పాటుగా మరొక గిఫ్ట్ను కూడా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఆ గిఫ్ట్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్ చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సంబంధించి ఇక పౌష్టికాహారం అందించేందుకు సర్కార్ ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైనటువంటి నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా అయితే పెట్టుకున్నారు. ఇకపై మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ముద్దగా లేని సిస్టమ్ రైస్ అందించమని చెప్పేసి ఇక ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక ప్రస్తుతం స్కూళ్ళల్లో అన్నం సరిగా ఉండడం లేదని చెప్పేసి ఫిర్యాదులు రావడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అక్షయ పాత్ర కిచెన్లను కూడా స్వయంగా పరిశీలించి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా కొత్త బియ్యం సరఫరా వల్ల తలెత్తుతున్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని అధిగమించేలా చర్యలు అయితే చేపట్టారు. ఇక ప్రభుత్వ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్టిమ్ రైస్ అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయం విద్యార్థుల ఆకలిని తీర్చడమే కాకుండా వారి యొక్క హాజరు శాతాన్ని కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని అయితే కలిగిస్తున్నాయి. సో ఇక ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందాలనే ప్రభుత్వం ఆకాంక్ష. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్షయ పాత్ర సహకారంతో 63,000 పాఠశాలలకు భోజనం అనేది ఏర్పాటు చేయబోతున్నారు ఫౌండేషన్ ద్వారా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏపీ గవర్నమెంట్ అయితే 25 ఏళ్ల ప్రస్థానం 500 కోట్ల భోజనాలు అనేది మనకు చేయించబోతున్నారు. 16 రాష్ట్రాలు. సో 23.50 లక్షల మందికి ఈ సంస్థ నిత్యం పోషకాహారం అందిస్తుంది. ఇక 2024 ఏప్రిల్లో 400 కోట్ల భోజనాలు మైలురాయిని దాటిన ఈ సంస్థ తాజాగా 500 కోట్ల భోజనాల రికార్డును అందుకుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు అక్షయ పాత్ర సంస్థ ద్వారా మనకేంటంటే ఈ భోజన సరఫరా అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక నాణ్యత కలిగినటువంటి భోజనం అనేది మనకైతే విద్యార్థులకైతే మధ్యాహ్న భోజనంలో అందించబోతున్నట్టుగా మనకు నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.